ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ఇటీవల కురిసిన వర్షాలకు 12, 13 వార్డులలో రహదారులు బురదమయం కావడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికులు బురదమయమైన రహదారుల్లో వరి నాట్లు వేసి నిరసన చేపట్టారు. దీంతో స్పందించిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ, కమిషనర్ రామచంద్రరావు స్పందించి బురదమయంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీలో ఇటీవల కురిసిన వర్షాలకు 12, 13 వార్డులు రహదారులు గోతులు గుంతలమయంగా మారి స్థానిక ప్రజలు అవస్థలు పడ్డారని సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో సుమారు 5 లక్షల రూపాయల ఖర్చుతో మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. మున్సిపాలిటీల సమస్యలపై తన దృష్టికి తీసుకువస్తే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. బురదమయంగా మారిన రహదారులకు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేయించిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ మురళీకృష్ణ, మాజీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.